Many years ago, చాలా సంవత్సరాల క్రితం when I was beginning to preach the word of God, దేవుని వాక్యాన్ని నేను బోధించడము ప్రారంభించిన దినాల్లో I asked the Lord a question. ప్రభువును నేను ఒక ప్రశ్న అడిగాను. Lord, how can I make sure that your word will always be in my mouth? ప్రభువా, నీ వాక్కు సదాకాలం నా నాలుక మీద ఉంటుందని నేను ఎట్లా నిశ్చయపరచుకోగలను? That whenever I open my mouth, I will speak the word of God. నేను ఎప్పుడు నోరు తెరిచినా ప్రభు నీ మాటలే నేను పలకాలి. That you will stand with me every time I speak. నేను బోధించు ప్రతిసారి నీవు నా ప్రక్కన నిలిచి ఉండాలని నేను ఎట్లా నిశ్చయపరచుకోగలను? I want that. దేవాది నాకు కావాలి. You can also have it. It's not only for me. నాకే కాదు, మీకు కూడా అది అవసరం. అట్లాంటి ప్రార్థన No చేయాలి. partiality with God. దేవుడి దగ్గర పక్షపాత వైఖరి లేదు. And there are two things the Lord said I must have. ఇట్లా నువ్వు కలిగి ఉండాలని ఆశపడితే ఇవి చేయని రెండు సంగతులు ప్రభు నాతో చెప్పాడు. That my heart must be filled with. నా హృదయం వాటితో నింపబడాలి. He said your heart must be filled with these two things. ఈ రెండు విషయాలతో నీ హృదయం సంపూర్తిగా నిండిపోవాలి. Number one, మొట్టమొదటిది, your heart must be filled with my word. నీ హృదయము దేవుని వాక్కు చేత సంపూర్ణంగా నింపుకోవాలి. That means you must read it, not just have it in your head, but let it be in your heart. అంటే అర్థము దేవుని వాక్యాన్ని చదవడం మాత్రమే కాదు, పఠించాలి. నీ మెదడులోనే కాదు, హృదయంలోనే అది భద్రం How చేసుకోవాలి. does the word of God go from our mind to our heart? మనసులో నుంచి మన హృదయంలోనికి దేవుని వాక్యం ఎట్లా వెళుతుంది? Very simple. చాలా తేలిక. By obeying it. ఆ వాక్కును, మెదడులో ఉన్న వాక్కుకు లోబడితే అది If హృదయంలోకి you వస్తుంది. read it and don't obey it, it remains in your head. కేవలము చదివి దానికి లోబడకపోతే అది మెదడులోనే ఉండిపోతుంది. You know, it's like you eat a lot of food and it stays in your stomach and doesn't get digested. ఇది ఎట్లా ఉంటుందంటే, ఎంత తిండి తినేసాము, అది అరగకుండా కడుపులో మాత్రమే ఉండిపోయింది. అట్లా ఇబ్బంది పడతాం. Your stomach becomes bigger and bigger, it'll kill you. జీర్ణం కాకపోతే నీ కడుపు ఇంకా పెద్దగా అయిపోతుంది. అప్పుడు తర్వాత అన్ని But చంపేస్తుంది. you know, the food we eat, within 24 hours, it gets broken down and gets digested. మనం తిన్న తిండి 24 గంటల్లో అది శుభ్రంగా జీర్ణం అయిపోయింది అనుకోండి. So if we receive God's word in our mind and you don't obey it, it will remain in the mind. It's useless. దేవుని వాక్యాన్ని చదివి మనం కేవలం మెదడులోనే పెట్టుకుని దాన్ని లోపడకపోతే మెదడు బాగా వాసిపోతుంటుంది జ్ఞానంతోటి. Then you'll have a lot of knowledge. అప్పుడు మెదడు జ్ఞానం ఎక్కువ వచ్చేస్తుంది. You can quote this verse, that verse, the other verse and become a great preacher. ఇప్పుడు నువ్వు గొప్ప ప్రసంగుడికి పేరు వచ్చేస్తుంది. ఎందుకంటే మెదడు జ్ఞానం ఉంది. ఆ వచనం, ఈ వచనం, ఆ వచనం, ఈ వచనం, ఎన్నో వచనాలు So చెప్తావు. the first thing the Lord said, the word must be in your heart. ప్రభు నాతో చెప్పింది ఏంటంటే, నీ హృదయమంతా కూడా దేవుని వాక్యం చేత నింపుకో. David said in Psalm 119, 119వ కీర్తనలో thy దావీదు word పలికినట్లుగా, have I hid in my heart that I might not sin against thee. ఓ దేవా, నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లుగా నీ వాక్కుతో నా హృదయం So నింపుకుంటున్నాను. that's the first thing. అది మొట్టమొదటి. The Lord said your heart must be filled with my word. రెండవదిగా, మరి నీ హృదయమంతా కూడా నా వాక్కుతో That's the నింపబడాలి. first thing. అది మొదటిది. The second thing, రెండవది, the Lord said your heart must be filled with love for my people. నా ప్రజల పక్షంగా మరి పూర్ణమైన ఆ యొక్క ప్రేమతో నీ హృదయం నింపబడాలి. Don't ever stand up in a pulpit to criticize my people. నా ప్రజలను పులిపిడి మీద నిలబడేప్పుడు కూడా వారిని ఆ రీతిగా విమర్శించవద్దు. To correct them, yes, but not to criticize them. వారిని సరిదిద్దు, కానీ విమర్శించొద్దు. A lot of preachers just criticize. You're wrong, this is wrong, that is wrong, the other is wrong. అనేక మంది బోధకులు బోధించే సమయంలో వారిని మీరు ఎలా తప్పు చేస్తారు, అలా తప్పు చేస్తారు విమర్శిస్తారు, కానీ And సరిదిద్దరు. the Lord said, if your heart is filled with my word and with love for my people, I will always give you a word for them. ప్రభు అంటున్నాడు, నీ హృదయమంతా కూడా నా వాక్కుతో, నీ హృదయమంతా కూడా నా పక్షంగా, ప్రజల పక్షంగా ప్రేమతో నింపుకుంటే అప్పుడు నీకు కావలసినటువంటి వాక్కును నేను అనుగ్రహిస్తానంటున్నాడు. And I found this for many, many years now. It's true. అనేక సంవత్సరాలుగా దేవుడు చెప్పింది నా జీవితంలో వాస్తవంగానే చూపిస్తున్నాడు. And then the Lord said there are two areas you must be very careful. నువ్వు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రెండు విషయాలు ఉంటున్నాయి. One, మొట్టమొదటిది, you must be very careful in the handling of money. డబ్బును, ఆ యొక్క డబ్బు వ్యవహారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. Your money or gifts that you receive or what you earn, everything. It's all God's money. నువ్వు సంపాదించుకున్న ధనమైనా, నీకు ఎవరైనా కానుకగా ఇచ్చిన ధనమైనా, ఈ ధనమంతా కూడా దేవుని ధనమే. Some people think the money I earn is my money. చాలా మంది అనుకుంటారు, నేను సంపాదించాను కదా, ఈ డబ్బంతా నాదే అనుకుంటారు. కాదు, Even the money you earn is God's money. నువ్వు సంపాదించే ధనము కూడా దేవుని సొత్తే. Do you know that? నీకు ఆ విషయం తెలుసా? Shall I show you a verse that teaches that? మనకు బోధించే ఆ దేవుని వాక్కు నేను That even చూపించాను. the money you earn is God's money. మనం సంపాదించుకున్న ధనము కూడా దేవుని సొత్తని చెప్పే Some వాక్యం people think చెప్తుంది. only the money put in the offering box is God's money. మనం అనుకుంటాం ఏదైతే ఆదివారం నాడు కానుక పెట్టెలో మనం కానుక వేస్తామో అదే దేవుడి డబ్బు అనుకుంటాం. What the Lord taught me is all money is God's money. దేవుడు నాతో నేర్పింది ఏమిటంటే, నేను సంపాదించిన సమస్త ధనము ఆయన సొత్తు. It says in 1 Corinthians chapter 10. మొదటి కొరింథీయులు 10వ అధ్యాయం. 1 Corinthians 10 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం and verse 26. 26వ వచనం. It says here, the earth belongs to the Lord and everything the earth contains belongs to the Lord also. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 26వ వచనం. భూమియు దాని పరిపూర్ణతయు
ప్రభువై ఉన్నవి. That word fullness means everything that the earth contains. పరిపూర్ణత అంటే భూమి తాను కలిగి ఉన్నటువంటి సమస్తమైన ధనము, సంపద, వెండి, బంగారం అన్ని కూడా. In my English translation, that's what it says. Everything that this earth contains belongs to the Lord. భూమి ఈ లోకమంతా కలిగి ఉన్నదంతా కూడా అంటే వెండి, బంగారం, ఆస్తిపాస్తులు అన్ని కూడా దేవునివే. In Haggai it says, all the silver and gold is mine. ఇక హగ్గయిలో చెప్పబడుతుంది వెండి బంగారములన్నీ నావి అంటున్నాడు ప్రభు. So the Lord said to me, first be careful with money. ప్రభు నాతో చెప్పింది ఏంటంటే ధన సంబంధమైన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. Luke 16 లూకాసు వార్త verse 11. 16-11 లూకాసు వార్త. If you are unfaithful in the use of unrighteous mammon, who will entrust to you the true riches? లూకాసు వార్త 16:11. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని యెడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? How will God give you the true riches of his word if you are unfaithful with money? ధన సంబంధ విషయాలలోనూ అపనమ్మకస్తుడుగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆస్తికి కర్తగా ఈ లోకంలో ఎట్లా దీవించగలడు? When I was a very young man, నేను చాలా యవ్వనుడిగా ఉన్నప్పుడు, about 23 years old, అప్పుడు అనగా 23 సంవత్సరాల వయస్సులో నేను ఉన్నప్పుడు, I was very close to the one I considered to be the greatest man of God. I knew that is Brother Buck Singh. నేను చూచిన వారందరిలోకి కూడా అతి శ్రేష్టమైనటువంటి ఒక దైవజనుడు సోదరు భక్సింగ్ గారి గురించి నాకు బాగా తెలుసు. ఆయన దగ్గర నేను ఉన్నప్పుడు, and when I was about 23 years old, he gave me 3 bits of advice. నేను 23 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు సోదరు భక్సింగ్ గారు నాకు 3 సలహాలు ఇచ్చారు. I've never forgotten it. ఆ 3 సలహాలు నేను ఎప్పటికీ మర్చిపోలేదు, ఎప్పటికీ కూడా. He said, one, మొట్టమొదటిది, never make your earthly needs known to anybody. నీ భూ సంబంధమైన అవసరాలున్నాయే ఏ మనుషుడికి ఎప్పుడు కూడా నువ్వు చెప్పుకోకు. He told me that 50 years ago and I followed it for 50 years. 50 సంవత్సరాల క్రితం చెప్పాడు భక్సింగ్ గారు నాతో. ఈ 50 సంవత్సరాలు దాటినా నేను ఇంకా అనుసరిస్తూనే ఉన్నాను. And secondly, రెండవ నియమం, he said, live very simply. Don't spend so much money on అధికమైన ధనాన్ని నీ కోసం ఖర్చు పెట్టుకోకు, తేలికైన సామాన్యమైన సరళ జీవితం జీవించు అని చెప్పాడు. That also I tried to follow. అది కూడా నేను జీవించడానికి నేను ప్రయాసపడుతూనే And the ఉన్నాను. third thing he said, మూడవది ఆయన నాతో చెప్పింది, if people attack you and speak evil of you, just keep quiet. Don't reply or answer back. ప్రజలు నీ మీద దాడి చేసి నీ మీద అబద్ధంగా చెడ్డ మాటలెల్లా కూడా పలుకుతున్నప్పుడు ప్రతిఘటించకు, మౌనంగా ఉండంతే. That also I tried to follow. అది కూడా నేను అనుసరించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. Be faithful with money. డబ్బు విషయాలు నమ్మకస్తులుగా ఉండు. I believe that was the reason why God's word was in Brother Buck Singh's mouth. నేను నమ్ముచున్నాను ఎందుకు దేవుని యొక్క వాక్కు సోదరు భక్సింగ్ గారి నోటి మీద ఉందంటే ఈ విషయాలు నమ్మకస్తులుగా ఉన్నాడు దేవునికి. I've never met a man who was more faithful with money than he was. డబ్బు విషయంలో సోదరు భక్సింగ్ గారు ఉన్నంత జాగ్రత్తగా ఏ ఇతర భక్తుని మనుషులు ఇంతవరకు చూడలేదు. And that's been a good example for me to follow. అందుకని ఆయన నాకు వెంబడించడానికి ఒక మంచి ఆత్మీయ మాదిరిగా The ఉన్నాడు. Lord said, if you want the true riches of God's word, be faithful with money. దేవుని వాక్యంలో నువ్వు ఐశ్వర్యవంతుడిగా ఉండగోరినట్లయితే ధన సంబంధ విషయాలలో నమ్మకస్తుడిగా ఉండు దేవునికి. So when I hear a man get up and preach a boring sermon, I know he has not been faithful with money. ఒక మనుషుడు లేచి విసుగు పుట్టించే వర్తమానం ఇస్తున్నప్పుడు నాకు అర్థమైపోతుంది ధన సంబంధ విషయాల్లో ఈ బోధకుడు నమ్మకస్తుడుగా లేడు నాకు తెలిసిపోతుంది. How do I know? ఎలా తెలుస్తుంది? I know nothing about his private life. అతని రహస్య జీవితం నాకేం తెలియదు. But I know Luke 16:11. అయితే లూకా 16:11 నాకు బాగా తెలుసు. That's God's word. అది దేవుని వాక్యం. The second thing the Lord said to me to be careful with, జాగ్రత్తగా ఉండు అని ప్రభు నాతో చెప్పిన రెండవ సంగతి, he said, be careful with your mouth. నీ నోటి విషయంలో జాగ్రత్తగా ఉండు. What you speak. నీ నాలుగుతో ఏం మాట్లాడతావో, Ordinary conversation. నీ సాధారణమైన సంభాషణలో. You are very careful in the pulpit, be careful in ordinary conversation also. సరే దేవుని వాక్యం బోధించేటప్పుడు వేదిక మీద జాగ్రత్తగా ఉన్నావు కానీ ఇతరులతో మనుషులతో మాట్లాడుతున్నప్పుడు కూడా నీ నాలుగు విషయంలో జాగ్రత్త పడు. Jeremiah 15:19. ఇర్మియా గ్రంథం 15:19. The Lord told Jeremiah ఆ ప్రభు ఇర్మియాతో అన్నారు in the middle of that verse, ఆ వచనం యొక్క మధ్య భాగం, if you extract the precious from the worthless, you will become like my mouth. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తు పట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. You'll be like my mouth. నీవు నా నోటి వలె ఉందువు. You will be my prophet, my spokesman. నీవు నా ప్రవక్తగా, నీవు నా యొక్క నోటి బుర్ర వలె ఉంటావు. If in your conversation you throw away all the worthless things and keep only the precious things. అనవసరమైన మాటలు, అపవిత్రమైన మాటలు విడిచిపెట్టి అమూల్యమైనవి యోగ్యమైన మాటలు నువ్వు నాకు పలికినట్లయితే, in our ordinary conversation at home and with other people, we speak so many worthless things. మన ఇంటి దగ్గర సాధారణంగా సంభాషించే మాటలు మాట్లాడుతున్నప్పుడు లెక్కించండి ఎన్ని అనవసరమైన అయోగ్యమైన మాటలు మనం పలుకుతున్నాం ఇంటి దగ్గర. Do you want to be like God's mouth? నీవు దేవుని నోటి వలె నోటి బోర వలె I'm ఉండగోరుతున్నావా? not talking about just being a preacher in the pulpit. పులిపీట మీద ప్రసంగికుడిగా ఉండడానికి కోసం మాట్లాడడం లేదండి. You can be God's mouth when somebody comes to visit you in your home, sisters. నీ ఇంటికి వచ్చి ఎవరు నిన్ను దర్శిస్తున్నప్పుడు వారికి నీవు దేవుని నోటి వలె ఉండగలవా సహోదరి? Just you being God's mouth to speak one sentence to somebody who comes to your house. నీ ఇంటికి వచ్చిన వారితోటి దేవుని వాక్కును ఒకటి పలుకు ఆయన నోటి వలె. To be God's mouth when you're speaking to somebody on a phone, just half a minute. ఎవరన్నా ఫోన్ లో మాట్లాడుతుంటే ఒక అర నిమిషము దేవుని నోటిగా ఆ మాటను పలుకు. What a wonderful thing. ఎంత అద్భుతమైన ఘటన Imagine if జరుగుతుంది. all the people sitting here become like God's mouth. ఇక చూడండి కూర్చున్న వారందరూ కూడా దేవుని నోటి వలె మారిపోతే.
Get rid of all the worthless things in your నీ నోటిలో conversation. నుంచి నీచమైనవి ఘనత లేనివి విడిచిపెట్టు. This is how the prince of the world comes and brings the darkness of the world into the lives of Christians. క్రైస్తవుల జీవితంలోనికి అనవసరమైన ఒట్టు మాటలు తీసుకుని వచ్చి ఈ చీకటి లోకాధికారి లోనికి వచ్చి మనల్ని పాడు The చేస్తాడు. ship of the Christian sinks into the water. ఎప్పుడైతే లోకాధికారి మన ఓడలోకి వస్తాడో రంధ్రం చేస్తాడో ఈ లోకమనే పాపల విశ్వాసి అనే జీవితం మునిగిపోతుంటుంది. We cannot do anything about our past life. గడిచిన కాలాల గురించి చింతించడం తప్ప మనం ఇంకేం But from చేయలేము. now, అయితే ఇప్పటి నుంచి till Jesus comes, యేసు ప్రభు వచ్చేంత వరకు say, Lord, ప్రభుతో చెప్పండి, ప్రభువా, when the prince of the world comes, he must find nothing in me. ఈ లోకాధికారి సాతాను నా జీవితంలోకి వచ్చినప్పుడు అతను పాప సంబంధమైనది ఏది నా జీవితంలో కనుగొనకూడదు. I got some light today, Lord. ప్రభువా, నేను నా జీవితంలో ఇప్పుడు వెలుగును కలిగి And ఉన్నాను. I want to live according to that light. ఆ వెలుగు సంబంధమైన జీవితం I జీవించగోరుతున్నాను. don't want what I heard today just to stay in my head. I want it to sink into my heart and my life. ఏదైతే ఈ రోజు విన్నానో అది నా మెదడులోనే కాదు, నా హృదయంలో, నా జీవితంలో నేను అవలంబించగోరుతున్నాను. Let's pray.